హలో అందరికీ! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సిండ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకిక్కడ. ఫస్ట్ ఇక్కడ నేను బటర్‌ఫ్లైస్ ఉన్న ఒక క్లాత్ బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను. అలాగే నెట్టెడ్ క్లాత్ ప్లెయిన్‌ది, అలాగే ఇక్కడ సాటిన్, కాటన్ క్లాత్ కూడా తీసుకున్నాను. లైనింగ్ ఇక్కడ 2 ఫోల్డ్స్ చేశాను. ఫస్ట్ బాడీ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను విత్ మెజర్‌మెంట్స్‌తో చెప్తున్నాను మీకిక్కడ. లెంత్ వచ్చేసి నేనిక్కడ 9 తీసుకున్నాను. యాక్చువల్‌గా మీరు మీ లెంత్ ప్రకారంగా తీసుకోవచ్చు. బట్ నేనిది 2-3 ఇయర్స్ బేబీ కోసం చెప్తున్నాను. నేనిక్కడ లెంత్ బాడీ పార్ట్ కోసం 9 తీసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా తీసుకున్నామంటే మనకి వాళ్ళకి షోల్డర్స్ అనేవి పడిపోతాయి. సో, తర్వాత నెక్ నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను కదా! షోల్డర్ వచ్చేసి 2½ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 4½ తీసుకుంటున్నాను. ఇదనమాట. సో, నెక్స్ట్ విడ్త్ వచ్చేసి బాడీకి 8 తీసుకుంటున్నానిక్కడ. సో, ఇది ఇలా 8 ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 4½ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది తర్వాత ఇక్కడ నేను చంకా రౌండ్ అనేది గీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఇక్కడ తీసుకొని మార్కింగ్ చేసుకొని తర్వాత చంకా రౌండ్ అనేది గీసుకున్నాను. ఇక్కడ మనం స్ట్రెయిట్‌గా కాకుండా బాడీ పార్ట్ మనకు కరెక్ట్ షేప్‌లో రావడానికి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ లాగా ఇచ్చామంటే మనకు బాడీ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. హిప్ దగ్గర. ఇక్కడ నేను నెక్ లెంత్ వచ్చేసి 3½ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి ఎలాగో 2 అని చెప్పాను కదా! అలా. ఇక్కడ నెక్ డిజైన్ నేను ఇలా డైమండ్ షేప్‌లో ఇలా నెక్ డిజైన్ గీసుకొని కటింగ్ అనేది చేసేసుకున్నాను. సో, ఇక్కడ చంక లోతు ఒక పావించి ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి. ఇలా షేప్ కట్ చేసుకున్నామనుకోండి, మనకు స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్‌గా హిప్ దగ్గర షేప్ అనేది వస్తుంది. లేదంటే ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ కూడా నేను మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, బ్యాక్ పార్ట్‌లో నెక్ విడ్త్ సేమ్ 3 తీసుకున్నాను. ఇక్కడ రౌండ్‌గా నెక్ అనేది కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను జిప్ అనేది ఇస్తాను. సో, ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి మెయిన్ పార్ట్ పైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్‌ని కటింగ్ అనేది చేసేసుకున్నాననమాట. ఇలా కంప్లీట్‌గా మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కటింగ్. సో, ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాను. నేనిక్కడ ఫుల్ స్లీవ్స్ పెడుతున్నాను. మా పాపకి ఒక 9½ అలా సరిపోతుంది. సో, హ్మ్, ఇక్కడ హ్యాండ్స్ అనేవి 9½ లెంత్ అనేది నేను కట్ చేసుకున్నాను ఫుల్ స్లీవ్స్ మెయిన్ క్లాత్‌ని. అలాగే ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. సో, ఇక్కడ నెట్టెడ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను ఫ్రిల్స్ కోసము. అలాగే ఇక్కడ 2 లేయర్స్ నేను పెడుతున్నాననమాట. 2 లేయర్స్ స్టిచ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ లేయర్ వచ్చేసి 20 తీసుకున్నాను లెంత్ వచ్చేసి 20 సెంటీమీటర్స్. తర్వాత ఇక్కడ సాటిన్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇంకో లేయర్ వచ్చేసి 17 తీసుకుంటున్నాను లెంత్. 2 లేయర్స్ ఒకటేమో 20 తీసుకున్నాను. ఇంకో లేయర్ వచ్చేసి 17 2 లేయర్స్. అలాగే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2½ ఇంచ్ తీసేసుకొని కటింగ్ అనేది ఇక్కడ చేసేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా ఇలా. ఫ్రిల్స్ కోసం ఇలాంటి క్లాత్స్ అనేవి మనం అన్నీ కటింగ్ చేసి పెట్టుకోవాలి. నాకిక్కడ ఫ్రిల్స్ కోసం దాదాపుగా ఒక 7 మీటర్స్ క్లాత్ అలా పట్టేసింది. ఎందుకంటే 2 లేయర్స్ నేను ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేయడానికి నాకు 7 మీటర్స్ అలా ఫ్యాబ్రిక్ అనేది పట్టిందనమాట. సో, ఇక్కడ బాడీ పార్ట్‌ని ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను లైనింగ్ క్లాత్‌కి సాటిన్ కూడా అటాచ్ చేసేసుకొని పెట్టుకొని, ఇలా ఫ్రంట్ మెయిన్ పార్ట్‌కి ఇలా స్టిచ్ చేశాక దాన్ని ఇలా మనం పల్టీ అనేది చేసేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసామనుకోండి, మనకు నెక్ పర్ఫెక్ట్‌గా ఫోల్డ్ అనేది బ్యాక్ అయిపోతుంది. అలాగే పైనుండి ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది మనకిక్కడ నీట్‌గా వస్తుందనమాట ఇలా. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనింగ్ పార్ట్‌కి స్టిచ్ అనేది వేసేసుకొని మిగతా క్లాత్‌ని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్‌కి కూడా నేను సేమ్ ప్రాసెస్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌కి 2 కూడా ఇక్కడ మెయిన్ పార్ట్‌కి పెట్టేసి
ఇలా కటింగ్ అనేది చేసేసుకొని, ఇక్కడ నేను డైమండ్ షేప్‌లో నెక్ ఇచ్చాను కాబట్టి, ఇలా టక్స్ అనేవి పెట్టుకున్నామంటే మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, పైనుండి ఎలాగో మనం ఒక స్టిచ్ అనేది ఇలా వేస్తాం కాబట్టి ఆహ్, నెట్ నెక్ మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇలా పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే మనకు లుక్ నీట్‌గా కనిపిస్తుందనమాట. దీనికి కూడా సేమ్ ఇప్పుడు నెక్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ లైనింగ్ అనేది అటాచ్ చేసి మిగిలిన క్లాత్‌నంతా కటింగ్ అనేది చేసేసుకున్నాను. సో, ఇక్కడ నేను ఫ్రిల్స్ అనేవి 3 లేయర్స్ పెట్టాను. కాబట్టి నాకు 7 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది పట్టింది. అలాగే 2 లేయర్స్ ఫ్రాక్ కాబట్టి దానికి 3 లేయర్స్ ఆఫ్ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేశానిక్కడ. ఇక్కడ మెయిన్ క్లాత్‌కి ఫస్ట్ ఇక్కడ మెయిన్ క్లాత్ పైన నేను ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత మనం కుర్చీలనేవి పెట్టుకోవాలి. ముందే మనం కుర్చీలనేవి పెట్టుకున్నామంటే ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవడానికి కొంచెం మనకు ఇబ్బందవుతుంది. సో, ఫస్ట్ మనం ఆ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాతని మనం మెయిన్ క్లాత్‌కి కుర్చీలనేవి పెట్టేసుకోవాలి. నేనిక్కడ 2 లేయర్స్‌కి ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, ఇక్కడ జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా మిడిల్ పార్ట్‌లో కట్ చేసుకున్న తర్వాత సాటిన్ లైనింగ్‌తో ఇలా స్టిచెస్ అనేది వేసేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ జిప్ ఉంటుంది కదా! స్మాల్ సైజ్‌ది అది తీసుకున్నాను నేను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. జిప్ ఇది లాక్ జిప్. ఇదైతే బావుంటుంది. నార్మల్ జిప్స్ అయితే మనకి తొందరగా పాడైపోతాయన్నమాట. ఈ జిప్‌ని ఇలా బ్యాక్ సైడ్ నుండి అటాచ్ అనేది చేసుకుంటున్నాననమాట. ఇలా కంప్లీట్‌గా జిప్ అనేది వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే సెకండ్ సైడ్ కూడా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కింది సైడ్‌లో మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు మళ్ళీ జిప్ అనేది కిందికి ఊడి రాకుండా ఉండడానికి మనం కింది సైడ్ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైనకనేసి ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది జిప్‌ది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నానిక్కడ. షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నాను. షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 2 షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇవి హ్యాండ్స్. ఇప్పుడు నేనిక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. 2 సైడ్స్ హ్యాండ్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడేంటంటే చిన్న పిల్లలకి మనకు హ్యాండ్స్ స్టిచ్ చేశాక కూడా లోపల నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కుచ్చుకుంటే వేసుకోవడానికి ఇబ్బందవుతుందని చెప్పేసి నేను సాటిన్ క్లాత్‌తో క్రాస్ పట్టీలాగా కట్ చేసుకొని ఈ హ్యాండ్‌కి లోపల చిన్న లైనింగ్ లాగా వేశాను. మీకిక్కడ కనిపిస్తది. ఇప్పుడిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్‌కి లోపల చిన్న లైనింగ్ లాగా స్టిచ్ చేశాననమాట. అప్పుడు పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందిక్కడ. ఇప్పుడు వన్ సైడ్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇంకో సైడ్ అనేది నేను జాయింట్ చేయట్లేదు. ఎందుకంటే ఆహ్, బాటమ్ పార్ట్‌ని మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వన్ సైడ్ మాత్రం స్టిచ్ అనేది వేసుకున్నానిలా. ఇంకో సైడ్ అయితే ఓపెన్ అనేది పెట్టేసాను. మనకు నీట్‌గా వస్తుంది అటాచ్ చేసుకున్నప్పుడు బాటమ్ పార్ట్‌ని. ఇలా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత బాటమ్ పార్ట్‌కి మనం ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా! తర్వాత ఇప్పుడు మనం కుర్చీలనేవి పెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ మెయిన్ మెయిన్‌గా ఇక్కడ బాటమ్ పార్ట్‌కి కుర్చీలనేవి పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా అనుకుంటూ కుర్చీలనేవి పెట్టేసుకొని మనం చూసుకోవాలి. మన బాడీ పార్ట్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేసుకొని ఎంతవరకు మన కుర్చీలు కావాలో అంతవరకు మనం ఇలా కుర్చీలనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇలా నేనిక్కడ చూపిస్తున్నట్టుగా కుర్చీలనేవి చిన్న చిన్న కుర్చీలనేవి నేనిక్కడ పెట్టేసుకుంటున్నాను. కంప్లీట్‌గా కుర్చీలు ఫస్ట్ లేయర్‌కి, సెకండ్ లేయర్‌కి ఇలాగే సేమ్ కుర్చీలనేవి మొత్తం నేనిక్కడ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మనం బాడీ పార్ట్‌కి ఇంకా ఈ బాటమ్ పార్ట్‌ని అటాచ్ చేయడమే. నేను లోపల దీనికి సాటిన్ లైనింగ్ అలాగే కాటన్ ఇక్కడ క్యాన్ కూడా వేశాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఫస్ట్ లేయర్ ఇది ఫస్ట్ లేయర్ అలాగే సెకండ్ లేయర్ తర్వాత సాటిన్ లైనింగ్ వేశాను. ఆ తర్వాత కాటన్ కూడా వేశాను. ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఇలా ఈ లైనింగ్స్ అన్నీ కుర్చీలు పెట్టుకొని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాడీ పార్ట్‌కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం ఇక్కడ. బాటమ్ పార్ట్‌ని బాడీ పార్ట్‌కి స్టిచ్చింగ్ చేసేసుకుందాం.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది బాడీ పార్ట్. బాటమ్ పార్ట్‌కి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాము. ఇక్కడ నేను ఫ్రంట్ నుండి ఎక్కడైతే మనము ఓపెన్ పెట్టామో అక్కడి నుండి స్టార్ట్ చేసుకొని కుచ్చిళ్ళు ఓపెన్ సైడ్ నుండి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. బాటమ్ పార్ట్ అటాచ్ చేయడము. సో, ఇలా కంప్లీట్‌గా మనం రౌండ్‌గా ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇది నేనంతా స్టిచ్ చేశాక ఇక్కడ మీకు నేను ఫైనల్ లుక్ అనేది చూపిస్తున్నాను. సో, ఇది ఫ్రాక్ ఫైనల్ లుక్. ఇక్కడ బాటమ్ పార్ట్‌లో ప్లెయిన్‌గా నెట్టెడ్ క్లాత్ వచ్చిందని చెప్పేసి నేను బాడీ పార్ట్‌లో ఉన్న బటర్‌ఫ్లైస్ అనేవి కట్ చేసి ఇలా స్టిచ్ చేశాననమాట. చిన్న చిన్నగా అక్కడక్కడ బటర్‌ఫ్లైస్ అనేవి స్టిచ్ చేశాను. లుక్ బావుంటుందని. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఫ్రాక్ అయితే లుక్ ఇలా వచ్చింది. నాకు దీనికి మొత్తం నెట్టెడ్ క్లాత్ ఒక 9 మీటర్స్ పట్టింది. అలాగే బాడీ పార్ట్ కోసం ఒక హాఫ్ మీటర్ ఇలా పట్టిందనమాట. ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? అనేది కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.